చైర్మన్గా ఎందుకు వేసిన అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన. గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారిని వేస్తే ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారిని వేసిన. మేము పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ, ఒక ఉన్నతమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరయ్యా అంటే ఆర్ఎంపీ డాక్టర్ను పెట్టినరయా. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపీ డాక్టరు, డిప్యూటీ తహసీల్దారు, ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా. ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన, అతని చదువు, అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా. అట్లాంటి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను, ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్ళను సభ్యులుగా చైర్పర్సన్స్గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణ లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా యూనివర్సిటీలకు సంవత్సరాల కొద్ది వైస్ ఛాన్సలర్లు లేరు. మనం వచ్చిన తర్వాత 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా ఇవాళ యూనివర్సిటీలలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీలను అన్నిటిని కూడా ఇవాళ ఫిలప్ చేయాలని ఆ వైస్ ఛాన్సలర్స్కు మనం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ వివరాలన్నీ మీతో పంచుకుంటున్నా అంటే గత ప్రభుత్వం ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని ఇస్తామని చెప్పిండ్రు. 10 సంవత్సరాలైన మండలాలలో 30 పడకలు రాలే, నియోజకవర్గాలలో 100 పడకలు రాలేదు. మెడికల్ కాలేజీలు ఇస్తే అత్తా పత్తా లేదు. బోర్డర్ ఉంది, జీవోనన్న ఉంది, కానీ అది ఎక్కడుందో ఎత్తుకుతే ఎక్కడ కనిపించదు. అట్లాంటి అగమ్య గోచరం నుంచి విద్యాశాఖను, వైద్య శాఖను బయటికి తీసుకొచ్చి విద్యాశాఖ స్వయంగా నేనే పర్యవేక్షిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు పర్యవేక్షిస్తూ ఈరోజు ఈ మంచి నిర్ణయాలు తీసుకున్నాము. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తున్నది. నేను ఈరోజు గుర్తు చేయదలుచుకున్నా, ప్రతివాడు ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ, ఆనాడు ప్రభుత్వ వైద్యానికి వెళ్తే పోయినవాడు పోయినట్టే మళ్ళీ వస్తాడో రాడు అని సినిమాల్లో పాటలు పెట్టి నువ్వు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అపోలో, యశోద లాంటి కార్పొరేటు ఆసుపత్రుల్లో శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని 2005-06 సంవత్సరంలో 2 లక్షల రూపాయలు ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే దళితులు, ఆదివాసులు, గిరిజనులు, బలహీన వర్గాలు, నిరుపేదలైన మైనారిటీలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అందించానాడు. పేదవాళ్ళను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం దాన్ని దెబ్బతీస్తే మేము వచ్చిన ఎంబడే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని ఇవాళ తెలంగాణ పేదలకు అందిస్తున్నాం. ఇవాళనే మా అధికారులు నాకు సమాచారం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్కి మొదటి సంవత్సరంలో 835 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. ఇది చరిత్రలోనే రికార్డు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 450 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు రాజీవ్ మన సీఎం రిలీఫ్ ఫండ్లో. కానీ ఈ 11 నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు 830 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే ఇదందరూ మీరు అందించిన సహకారం, మీరందరూ అండగా నిలబడబట్టే ఈ గొప్ప నిర్ణయాలు మేము చెయ్యగలిగినాము. అందుకే మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చిన
104, 108 అంబులెన్సులు తెచ్చినా, ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక్కసారి 108కు డయల్ చేస్తే మనకు అంబులెన్సులు ఏ మూలకైనా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇలా కొనసాగిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే ఇప్పుడు చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సింది ఉంది. నియామకాలే కాకుండా మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మా విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మేము చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించినాం. పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్న రవాణా శాఖలో ఇప్పటికీ 1,15,00,000 మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే 3,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు కట్టింది. ఆడబిడ్డలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో అనా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది, మీ ప్రభుత్వం ఇచ్చింది. ఇంటికెళ్ళి అమ్మని అడగండి, ఆర్టీసీ బస్సులో అనా పైసా లేకుండా ప్రయాణం చేస్తుందో లేదో. ఇక్కడున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికి పోయేటప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఒక్క పైసా అడుగుతారేమో. ఇది మా కమిట్మెంట్. ఇవాళ పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికైనా ఉచిత విద్యుత్తు. మరి పట్టణాలలో ఉండే పేదలకు లేదా అంటే పేదవాళ్ళకు కూడా విద్యుత్తు భారం పడకుండా టీవీ పెట్టుకున్నా, ట్యూబ్ లైట్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల వరకు ఇవాళ పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. 50 లక్షల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది. 500 రూపాయలకు సిలిండర్ కూడా 50 లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఈ విధంగా రైతు రుణమాఫీ, మొన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం. 21,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే. మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా. 2 లక్షల లోపల రుణం ఉన్న 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. ఎందుకై బాధపడుతురు? రైతులకి ఇవాళ 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. అదే కాదు, రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ ప్రజలకు చెప్పినాం. మా మీద ఉన్న నమ్మకంతో రైతులు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. అంతకుముందు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పారు గత పాలకులు. కానీ మేమేమన్నాం, వరి వెయ్యండి, వరి పండించండి, సన్నాలు పండించండి, తెలంగాణ సోన పండించండి, తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్, కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం. పేదోడు బుక్కెడు బువ్వ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి, సన్నాలు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని నేను చెప్పిన. దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది. 29 రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతోని పోటీ పడలేదు. 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 వడ్లు మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చరిత్ర తెలంగాణది, తెలంగాణ రైతాంగానిది. అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి అని 500 బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో 5 రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం. ఒక ఆడబిడ్డ మహిళ కౌలుకు భూమి తీసుకున్నట్టు ఆమె చెప్పింది, సార్ రైతు బంధు ఇస్తే భూమి ఉన్నాయనికే పోతుంది, కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి. ఈసారి రేవంత్ సారు బోనస్ ఇవ్వడంతో నాకు ఎకరాకు 30 క్వింటాళ్ళ వడ్లు అన్నాయి,
ప్రతి ఎకరాకు 15,000 రూపాయల బోనస్ నాకు వచ్చింది. సంవత్సరానికి 2 పంటలు తీస్తే 1 ఎకరా కౌలు చేసుకుంటే కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు 30,000 వస్తున్నాయని ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టు అయింది. మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో నాకు అంత సంతోషం వేసింది. అందుకే ఈ వేదిక మీద నుంచి రైతులకు నేను మాట ఇస్తున్నా, 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువు పట్టినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక మనకు వస్తారు కొంతమంది, వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు, అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు. జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలొట్టే దూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. ఒక ఆయన ఢిల్లీలో 3వ అయిండు, 11వ సంవత్సరం రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే 750 మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన 3వసారి కుర్చీలో కూర్చున్నాడు. 10 ఏళ్ళు ఏలిన ఆయన ఊరేసుకుంటే ఊరేసుకున్న ఆయన, ఫామ్ హౌస్లో వండుకున్న ఆయన ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న మా యువకుల్ని, మీలో నుంచి వచ్చిన వాడిని నేను, 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? 10 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 10 ఏళ్ళు చేసిన ఆయన ఒకటైనా 11వ సంవత్సరం చేస్తున్నాయి ఇంకొక ఆయన. వాళ్ళిద్దరు కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నారు. ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా. ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన, నేను పని ఆపి ఇటు తిరిగినంటే అందరు పని చెప్తా. కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు చేయాలి, అధికారులను సమీక్షించాలి, మంత్రులను సమన్వయం చేసుకోవాలి. ప్రతి శాఖ నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని బదనాము చేసే వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం మీది, మీరు ఎన్నుకుంటే మీరు భుజాల మీద మోస్తేనే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి అయినా, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయినారు, పెద్దలు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినారు, మాకందరికీ కుర్చీలు వచ్చినాయి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సోదరులారా. ఈ ప్రభుత్వం మా కష్టంతోనే వచ్చిందని నేను చెప్తలేను, మా తలరాతలు మార్చి మాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది మీరే. మా తలరాతలు మార్చిన మీరు ఈరోజు ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మేము పనిలో నిమగ్నమై ఉన్నాం, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఈరోజు వీడికి రాకపోయినా రాష్ట్రం నలుమూలలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మొదటి సంవత్సరం పండుగల్లో పాల్గొనండి. నేను ఒకటే మాట గత ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ఉన్నావు, జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంకితం ఇయ్యలేకపోయినవి, ఇది ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు, బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు, కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదు. 10 ఏళ్ళైనా నువ్వు పెట్టలేదు. ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ 9 నాడు అని నేను చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ఎప్పుడు నెరవేర్చలేదు. అది ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, తెలంగాణ సంస్కృతిని భద్రపరచడంలో కావచ్చు, వాళ్ళ వైఫల్యం చెందినరు. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. డిసెంబర్ మహిళలకు సంబంధించి వరంగల్లో కార్యక్రమం చేసుకున్నాం, రైతులకు సంబంధించి మహబూబ్ నగర్లో కార్యక్రమం చేసుకున్నాం, నిరుద్యోగ యువకులు విద్యార్థులకు సంబంధించి రేపు పెద్దపల్లిలో